పోయి తీసుకొని రాపో. ఇక అన్న ఎప్పుడు గట్లనే ఎన్కేసుకుంటారా, తినుకుంటా తిరుక్కుంటుంటాడు. నీకేమైతే నువ్వేమైనా పెడతానవా? పోయి తీసుకొని రాపో. సరే పోతా. రానే రాడు, ఎప్పుడు నేనే తీసుకురావాలి. జున్ను ఎటు పోతున్నా? మీ అన్నం తీసుకురాని పోతున్నావా? అన్నం తినే టైం అయింది కదా. చిన్ని అవ్వ పొరాలు అందరికీ తెలిసింది, అందరు మాట్లాడాలి కానీ మా అన్ననైతే మాట్లాడలేదు. అరే టైం అవుతుంది, ఇంకోటి వస్తలేడుగా. ఓ వీడు వస్తాడుగా. ఏమరా ఇంతసేపు ఆరా? నేను వచ్చి అర్ధ గంటకి ఎక్కువ. అరే ఇంటికాడ కొంచెం పని ఉండరా, పని చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. అగో ఇది ఎప్పటి నుంచి రా కొత్తగా? నువ్వు పని కూడా చేస్తానవా? అరే బర్రెను కొట్టొచ్చిండ్రా, అందుకే లేట్ అయింది. బర్రెని కొట్టచ్చు కూడా పనేనా? నువ్వు ఆయనకే ఆ పని కూడా. సరేరా. అగో ఈడు ఇంకింత లేట్ వస్తాడు. ఈడేం పని చేసిండు? ఏంద్రా గింత లేట్ అయిందిరా? అరే లేచే వరకే లేట్ అయిందిరా. వచ్చి కూర్చోడా, మనకన్నా పని పాటనా? పని చేయాలి. అరే ఇక్కడ పని గురించి మాట్లాడతాను, వినబడుతుందా? అరే నిజమేరా, నాకు కూడా పని గురించి మాట్లాడినట్టు. అరే పని గురించి మాట్లాడేది నేనే రా, ఎవడో కాదురా. అబ్బా అందరికన్నా ముందుగా వచ్చి గద్దె మీద కూర్చునేది నువ్వు పని గురించి మాట్లాడుతున్నావా? అరే నిజమేరా, ఏదో ఒక పని చేయాలరా. నీ అవ్వ కూసని ఈ గద్దె అరుగుతుంది కానీ ఈ గద్దెకే మానం అనిపిస్తుంది కావచ్చు, కానీ మనకైతే మానం అనిపిస్తలేదురా. అంతేగా. అరే మీరు గవ్వని ఇడిచిపెట్టుర్రా, మీరు బిగ్ బాస్ చూస్తారా రా? అరే నేను చూస్తారా. అరే ఎండి నీ ఫేవరెట్ అవ్వాలరా? నాకు హర్యానా. హర్యానా రా? అరే వెంకీ నీకు అవ్వాలరా? నాకారా? అరే నీకు వాళ్ళు రేమిటి? హర్యానా రా. నీకు హర్యానా అయితే నాకు గోవారా. గోవేంద్ర. అరే గోవాలో అయితే మంచిగా బీచ్ ఉంటది, అమ్మాయిలు ఉంటారా. హర్యానాలో ఏముందిరా? గోవా అంటానేంద్రా. అరే హర్యానా అంటే ఒక రాష్ట్రం పేరు కాదురా, బిగ్ బాస్ లో ఆడే ఒక అమ్మాయి పేరు రా అది. అవునారా? మరి నాకు తెలియదు. అదేంట్లో వస్తుందిరా? అది మా టీవీలో వస్తుందిరా. అరే మీ టీవీలో వస్తే నాకెట్లా వెళ్తుందిరా? మీరు భలే ఉన్నారు. అరే నీ టీవీ నా టీవీ మంది టీవీ అని కాదురా, బిగ్ బాస్ మా టీవీ అనే ఛానల్ వస్తుందిరా. చూస్తే చూడు, లేకపోతే లేదు. ఏ ఛానల్ అది? అరే ఇంకా గుర్తొస్తలేరా? కార్తీక దీపం సీరియల్ వస్తుంది, గలనా వస్తుంది బిగ్ బాస్. ఓ అందులో నారా? అగో మీ చెల్లెత్తాంది, తినే టైం అయినట్టుంది, ఇక పోతా కాదా? అన్న అన్నం తినే టైం అవుతుంది, అమ్మ రమ్మంటుంది, ఇంటికి రా. నాకు తెలియదు అనే ఊకచ్చుకుంటూ ఇజ్జత్ ఇస్తాను వీళ్ళ ముంగట. నాకు ఎప్పుడు ఆకలి అయితే నాకు తెలియదా? ఇక నువ్వు గిల్లతో తిరిగితే పేరుకి వచ్చినట్టే. ఏ దున్ను వాటర్ టాకింగ్ ఏం మాట్లాడుతున్నావు? అవి రెండొక్కటే. అయితే కానీ నువ్వు మీ అన్న కోసం వచ్చినప్పుడు మీ అన్నం తీసుకొని పో, మా జోలికి ఎందుకు వస్తాను? మీ సోపతి ఏవట్టే, మా అన్నగాడు ఆగమైతాడు. ఏ జున్ను బాగా మాట్లాడుతాను, మామూలు నన్ను మా ఇంటికాడ ఏమన్నది, నువ్వు బాగా అంటావు. ఇంటికాడోళ్ళు మంచిగా ఉంటే మీరు ఎప్పుడో పేరు కద్దురు, ఇంటికాడ మీకు ఎవరు చెప్పేటోళ్ళు లేక ఇట్లా తయారైతాళ్ళు. ఏ జున్ను మా గురించి నీకెందుకే? నువ్వు చక్కగా వీక్ అత్తపో. నువ్వు వీళ్ళతో సోపతి చేయబట్టే ఇట్లా తయారైతున్నావు, ఇంటికి రా, నీ సంగతి చెప్తా. అరే మా చెల్లె అన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా? అరే మొన్న పెద్దలు కూడా ఇదే మాట మాట్లాడిండు, ఇప్పుడు చిన్నపిల్ల కూడా ఇదే మాట్లాడుతాను. అరే మనం ఏదైనా ఒక పని చేయాలరా, లేకుంటే ఇజ్జత్ పోతుంది. సరే అరే పోం పారే, నాకు కూడా ఆకలి అవుతానా. ముందాం రాదే. ఏమైంది? నువ్వు ఒక్కడిని వచ్చినావు అన్నేడే? ఏడత్తండి అలా సోపతి వాళ్ళతో బతుకానాలు కొట్టుకుంటానే ఉన్నాడు. సరే ఆడే వస్తాడు. అందుకని నేనే చిన్న పంచలానికి పని చెప్పాలి. పెద్ద పెరిగినాక గిట్లా తిరిగేటోడ, నువ్వు గౌరవం చేయబట్టే గిట్లా తయారైంది. సరే వాడైతే రాని, మా సంగతి చెప్తావు. నువ్వైతే బర్రె గడ్డేసి రాకు, అన్నం తినేవు. గడ్డేడుంది, మొన్న కోసుకొచ్చింది, అంత అయిపోయింది. అగో గింత చెప్పని అయిపోయిందా? ఇక అయిపోలే, ఎప్పుడు అన్ని గడ్డికి పంపియరు, ఎప్పుడు డాడే కోసుకొచ్చుడా. వాడైతే రాని, వానికి ఇవాళ అన్నం పెట్టా, గడ్డి కోసుకొస్తానే అన్నం పెడతా. అమ్మ అన్నమే. అన్నం లేదేం లేదు, ఇవాళ నువ్వు బర్రె గడ్డి కోసుకొస్తానే నీకు అన్నం. ఎన్నడు కోపానికి రాంది, ఇలా మామ కోపానికి ఇవాళ నువ్వు గడ్డి కోసుకొచ్చుడే, గడ్డి కోసుకొస్తానే నీకు అన్నం, లేకపోతే లేదు. అబ్బా అమ్మ గడ్డి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదుగా. మన పొలం కాడికి పోయి ఒడ్ల పొట్టు ఉంటుంది, కోసుకురాకు. అబ్బా అమ్మ మన పొలం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదుగా. ఏం తెలుసు నీకు? తింటావా పెండంచడంత? జున్ను నీకు మన పొలం తెలుసుగా, పోయి అని తీసుకొని ఇద్దరు కలిసి గడ్డి కోసుకురా పోర్రి. సరే అమ్మప్ప, అందుకే అంటే అప్పుడప్పుడు పొలం కాడికి రావాలని. సరే మరి గడ్డి పోయాలంటే మన కొడలు కావాలిగా. అవో గిడుంది, తీసుకో. అన్న మీ దోస్తు వాళ్ళు కూడా ఉన్నారు కదా,
కదా అని అల్లని కూడా వీళ్ళు గడ్డి తొందరగా వస్తుంది అయిపోతుంది. సరే సరే తీసుకొని వస్తా. అగో అన్న నిన్నే ఉన్నారు కదా అని పిలుద్దాం పాపా. అరే గడ్డి కోయడానికి వస్తారా? అరే ఏంటి గడి పోదామరా? అవురా టైం పాస్ అవుతుంది పోంపా. వస్తారా మేము? నాకు కూడా కొద్దిగా గడ్డి కోసం వస్తుంది సారీ. అజ్జి గడ్డి పోదామంటే అడగారు కొడలు ఉంది కదా, మా లేదు కదా ఎట్లా? కరెక్ట్ అరే ఇక్కడ బుజ్జి దగ్గర ఉందిరా. కరెక్ట్ అడుగుదాం పారా. ఎటో వచ్చిర్రు, ఏం కావాలి? మాకా నీ చేతిలున్నది గజ్జలాంటి కొడవలి, నీ చేతిలున్నది గజ్జలాంటి కొడవలి, గంగమని గడ్డుగొయ్యను వత్తవా, గంగమని గడ్డుగొయ్యను వత్తవా. నా చేతిలున్నది గజ్జలాంటి గొడవలి, నా చేతిలున్నది గజ్జలాంటి గొడవలి, గంగధరి గడ్డి గొయ్యని నత్తరా, గంగధరి గడ్డి గొయ్యని నత్తరా. అగో మీ దొడ్డిలున్నదే ఎండిపోయిన గడ్డి, మీ దొడ్డిలున్నదే ఎండిపోయిన గడ్డి. ఆమె చేతులుంది కొడవలే గొడ్డలేం కాదు. మేఘ నన్ను వత్తవానే. అత్త మా బర్రెకు కూడా గడ్డి లేదు, పోదాం పారు. దారి దారి పో దారి. ఇదంతానా? మంచిగా ఉన్నది మరి మీకు. ఏమనుకుంటా మా పొలం అని. ఇగో అన్న ఇదంతా పొలం మనదే, ఒట్టుకొని కట్టుకోయి మనది. అంతేనా? మీరు పోయిరు మేము ఎక్కుతాం. సరే సరే. అరే మనం మీకు పట్ల అరే నువ్వేంట్రా? నేను మోటారే చెప్తా. పోయిరాము మరి మెల్లగా. సరే అవి గడ్డెతో కూర్చుర్రా. గద్దర దారి దోటు మధ్యలో పోయి అదే ఇంతేనా? ఇంతే మరి. అటు అటు అడేసుకో అటు. గిట్ల అయితే అయిపోయాను అక్క. ఇలా మా అమ్మ అన్నం పెడితే అయిపో నాకు ఇక పోయినా. ఓ పొరగాళ్ళు ఏం చేస్తారు? గడ్డి కోస్తాను. గడ్డి కోసుడు. అగో ఇంకెట్లా కోస్తారు? గడ్డిని కోసుడు అంటే గిట్లా కోయాలి, కోసి పక్కకి వేయాలి. కోసుడంటే మధ్యలో కోసుడు కాదు. అయ్యో అట్లా కోసురా. మరి నువ్వేంద్రా మధ్యలో కోసురా అన్నావు? అరే నాకు కూడా తెలియదురా, నీ ఎన్నడు పోలే. ఈడ పెట్టాలి నీ సంక్రాంతి. అబ్బా అప్పుడు మీరందరు కలిసి నన్ను తిడతారు, ఇప్పుడు మీ సంగతి చెప్తుండు. అన్నలు ఇడగోసిన కాడికి ఆలుగా నిగ్గా తార్ షర్ట్ అడుగ్గోయిపోల్లి. అదంతా మీదే నారాజు కొత్త ఏం కదా? అంత మనదే అన్న, కొయ్యిపోలేరా నత్త నేను చూసుకుంటా. పారా అక్కడ పోతాం పారి. సారీ మరి పారి. అలా కూడా బాగానే ఉందిరా. జున్ను అసలు ఆ పొలగొట్టు మీది కాదు కదా? అది మాది కాదని నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదుగా. అగో ఎందుకట్లా? కొసేపు ఆగు, నీకే తెలుస్తుంది. అరే మా చెల్లన్నది ఇదే ఒడ్డురా. ఏనా బాగుందిరా. మెల్లగా. అరే వెంకీ ఈ పొలం అంతా మీదేనారా? మాదేనాట్రా. ఇది అమ్ముతే కొద్ది బీర్లు వస్తాయిరా. మళ్ళీ చెప్పు. ఇది అమ్ముతే కొద్ది బీర్లు వస్తాయిరా. ఎప్పుడు బీర్లు లేనారా? నా పొలం వడ్ల పంటనే గడ్డి కోస్తున్నట్టున్నారు. ఎవరు అరే గడ్డి కోయకు లాగు లాగుని. మా బర్రకే గడ్డి లేదంటే మీరు కోసుకోపోతుంది. అవి రాగులే కోయకోలే. ఈడవర్రా నా పొలం నేను కోయకుండా ఈడచ్చి కోసుకుంటారా? ఎవర్రా మా పొలం ఖర్చులు పెడతాను? అరే పొలం మాదిరా, నీది కాదు. ఎందుకేంటి అన్న అన్నిటికి ముంగటి కోతావు? ఏమరా పొలం నీదా? ఈడ గడ్డి వరకు ఏమన్నారా నిన్ను? అరే నువ్వు బాగురా, ఏం బాగా మాట్లాడుతున్నావు ఏమరా? నీ పొలంలో ఇడి వేసుకోకుండా నీ పొలం పోతారా? అరే మీరు కోసేది నా పొలం లేరా? అంటే మా పొలానికి మీ పొలానికి తేడా తెలియదు అనుకుంటాను. ఏంది మా పొలానికి ఒడ్లు ఉంటాయి. ఎవర్రా మీది? పొలం అన్నాక ఒడ్లు ఉండకుంటే గొడ్లుంటాయిరా. అరే ఈడ బాగా మాట్లాడతారా మీ చెల్లెలు? జున్ను ఇట్రా, ఇక్కడ బాగా కొడతాడు. ఇట్రా జున్ను, ఈ లోలో నీకు తెలుసా?
కొడతాళ్ళు. భలే బుక్ చేసిందిరా మీ సెల్లే. అరే నా పొలం ఒడ్ల పొంటే గడ్డి కోసుకుంటా నన్నే తిడతా అర్రా అని చూసినవా అక్క అప్పుడు చెప్పింది ఇదే. ఏమరా గింతసేపు ఆరా నేను వచ్చి అర్ధ గంట ఎక్కువ. అరే నువ్వు అట్టనగా నవ్వచ్చు. అరే లేస్టోళ్ళకే లేట్ అయిందిరా. అబ్బా అందరికన్నా ఒక గద్దె మీద. అరే అది మా టీవీలో వస్తుందిరా. నీ మా టీవీలో వచ్చేదానికి మరి నన్ను ఎందుకు అడుగుతానవరా? మీ టీవీలో వచ్చేదానికి యాక్షన్. మన పొలం ఏ ఊర్రా అనేది పొలం అన్నాక ఒడ్లే ఉంటాయి. ఒడ్లు కాకుంటే మడ్లు గొడ్లు ఉంటాయిరా. మడ్లంటే అవేనా? యాక్షన్. అరే నిజమేరా, ఏదో ఒక పని చేయాలరా. కూసని ఈ గద్దె అరుగుతుంది కానీ ఈ గద్దెకి మనం బాయే. అరే నువ్వు ఆవురా. ఈయన పొలం నీడు చూసుకోకుండా నీ పొలం బాగా మాట్లాడతాను. బాగా మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడైతే మర్చిపోకుండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి.